హాయ్ అండి. కళ్ళలో కూడా అనుకోలేదండి ఇంత పెద్ద ఫ్రాక్ కుడతానని. కానీ చాలా బాగా అయితే వచ్చింది. నా ఫ్రెండ్ చాలా ఇయర్స్ నుంచి నన్ను ఫ్రాక్ కుట్టమని అయితే అడుగుతుంది. ఇప్పుడు దాని టైం అయితే వచ్చేసింది. నాకైతే ఇలా ఒక కాటన్‌లో అయితే శారీ ఇచ్చేసిందండి. ఇది మంచి ఆహ్, చాలా మంచి క్లాత్ అండి ఇదైతే. చాలా చిన్ని బార్డర్ అయితే ఇచ్చారు. పైన చాలామంది చిన్ని బార్డర్ వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు. కానీ నాకేంటంటే ఏదైనా వర్క్ చేశానంటే అది పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాను. మీలో ఎంతమంది అలా అనుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫ్రాక్ ఎలా డిజైన్ చేశాననేది ఇంట్రెస్టింగ్ టిప్స్‌తో మీకు షేర్ చేస్తాను. హాయ్ అండి. వెల్కమ్ టు గామ్నీ అండ్ బ్యూటీ. ఇవాళ వచ్చేసి నా ఫ్రెండ్ ఈ సారీ ఇచ్చి ఫ్రాక్ అయితే కుట్టమంది. చాలా సార్లు కుట్టమని అడిగిందండి. కానీ నాకు మామూలుగా అంటే నాకు నేను కుట్టుకున్నాను గానీ, బయట వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి ఎప్పుడు కుట్టలేదు. కానీ నా ఫ్రెండ్స్‌కి అది డ్రెసెస్ అయితే కుట్టాను. కానీ నాకేంటంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ శారీ అయితే ఇచ్చింది కదా! మనకి రూమ్ ఉంది కదండీ! దేవుడి గది చిన్నగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ శారీ అంతా చూసుకున్నానండి. అసలు శారీలో ఈ ఎంత పార్ట్ ప్లెయిన్ వచ్చింది, ఎంత పార్ట్ డిజైన్ వచ్చిందని. ఏంటంటే ఈ శారీలో బ్లౌజ్ తను తీసేసినట్టుంది. నాకైతే కనిపించలేదు. 5 మీటర్స్ ఉందండి. 5 మీటర్స్ కూడా లేదు. 4 అంటే ఒక 10 పాయింట్స్ తక్కువ మనకి 5 అయితే ఉన్నది. దీనికైతే నేను 4 మీటర్స్ లైనింగే తీసుకొచ్చాను. చెస్ట్ లూజ్ వచ్చేసి తనది 48. 48 ప్లస్ ఏమో అటు 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ ఖచ్చితంగా పెట్టాలి. అంటే 52 అనుకోండి. అసలు నాకు ఎలా కటింగ్ చేయాలో కూడా అర్థం కాలేదండి. నార్మల్‌గా నాదైతే 9 పెట్టేసుకొని ఇలా కటింగ్ చేసేసుకుంటాను. అసలు ఎలా కుట్టాలి, నాకొచ్చా, నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని. కానీ కొంచెం వీడియోస్ అవి చూసి చేయగలనని మోటివేట్ అయ్యి ఇంకొకటేంటంటే పైటంచు దగ్గర మాత్రమే ఈ డిజైన్ అయితే వచ్చిందండి. ఇంకెక్కడ మిగతాదంతా ప్లెయినే. అప్పుడు నేనేం చేశాను, హ్యాండ్స్ డిఫరెంట్‌గా పెట్టి ఫ్రాక్ అంతా స్ట్రెయిట్ పెడితే చాలా బావుంటుందని చెప్పేసి డిసైడ్ అయ్యి అలాగే ఏం చేశానంటే ఫస్ట్ శారీలో ప్లెయిన్ పార్ట్ అంతా కట్ చేసేసి దాన్ని 2 పార్ట్స్ కింద చేశాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే డివైడ్ చేశాను. తర్వాత బార్డర్ ఉంది కదా! పైన బార్డర్ కట్ చేసేసి ఓపిక చేసుకుని కింద అయితే అటాచ్‌మెంట్ చేశాను. బార్డర్ చిన్నదే కదా అని చాలామంది తీసుకుంటారు. కానీ ఆ చిన్న బార్డర్‌కి ఇంకొక చిన్న బార్డర్ యాడ్ చేసామంటే ఫినిషింగ్ సూపర్ ఉంటుందండి. ఈ ఫ్రాక్ స్టార్టింగ్‌లో కూడా మీరు చూసే ఉంటారు. వేసుకున్నప్పుడు కింద చాలా ట్రెడిషనల్‌గా లుక్ వైస్ గానీ సింపుల్‌గా లావుగా ఉన్న వాళ్ళ బట్టలు చాలా బావుంటాయండి. చాలామంది సన్నగా ఉంటే అన్ని బట్టలు వేసుకోవచ్చు అనుకుంటారు గానీ, లావుగా ఉన్న వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా బావుంటారండి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద సైజ్ ఉండాలంతే గానీ, వాళ్ళు ఏ డ్రెస్ ఏసుకున్నా నిండుగా ఉంటారండి. చెప్తున్నాను కదా! ఒకసారి మీరు మనసు పెట్టి చూడండి. చాలామంది ఒక ఆవిడ నాకు కామెంట్ చేశారు. నాకు డ్రెసెస్ సైజెస్ ఎక్కువ రేట్ పడుతున్నాయని. కానీ మేమేసుకునే కన్నా మీరు వేసుకుంటేనే ఆ డ్రెస్‌కి ఎక్కువ లుక్ ఉంటుంది నిజంగా. నా ఫ్రెండ్‌కి కూడా నేనెప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఇగో చూసారా పైన బార్డర్ అయితే కట్ చేసి కిందైతే ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా రావాలండి. నేను ఏ వర్క్ చేసినా కూడా ఎప్పుడు పర్ఫెక్ట్‌గా కోరుకుంటా. లేకపోతే మొత్తానికైతే చేయడం మానేస్తాను. ఒకవేళ చిరాకొచ్చిందంటే దాన్ని ఏదోలాగా ఫినిష్ చేసేసి అక్కడ తీసేస్తానండి. కానీ ఈ ఫ్రాక్ అయితే నేను ఖచ్చితంగా ఫస్ట్ టైం దానికి నార్మల్‌గా డ్రెసెస్ అయితే కుట్టాను. కానీ ఈ ఈ ఫ్రాక్ కుట్టడం అనేది ఒక పెద్ద విషయం అండి. నేను టైం చూసుకోవాలి. నేను వర్క్ చేసుకొని రావాలి కదా! మళ్ళీ మనకి వీడియోస్‌కి గానీ, మన ఇంట్లోకి ఇవ్వడానికి మనీ కూడా ఉండాలి. ఆ 7,000 మనకి రాకపోతే మళ్ళీ నా వర్క్స్ అన్నీ ఆగిపోతాయి కదా! అందుకే నైట్ టైమ్ కటింగ్ చేసుకున్నానండి. ఆఫ్టర్‌నూన్ కటింగ్ చేశాను. నైట్ టైమ్ ఒక కింద ఫినిషింగ్ కుట్టాను. నెక్స్ట్ మార్నింగ్ 6:00 లెగిసి ఇంకొంచెం అయితే కుట్టాను. అలా టైం అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా! హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్‌కి ఖచ్చితంగా అతుకులైతే పడతాయండి. లావుగా ఉన్న వాళ్ళకి, బుజ్జిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అతుకులు పడతాయి. అతుకులు పడినది హ్యాండ్ కిందకే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ నేను కటింగ్ చేసుకున్నాను చూడండి అని చెప్పేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంగోండి ఇంతైతే వచ్చింది. ప్రిన్సెస్ కట్ కటింగ్ అనండి. నార్మల్‌గా విడిగా కట్ చేయను. లోపల నుంచి ఇలా కుట్లు లాగేస్తాను. మళ్ళీ నేను కటింగ్ చేసే కన్నా ఇలా నాకు బానే వస్తదండి. ఫినిషింగ్ గానీ అంతా పర్ఫెక్ట్‌గానే వస్తుంది. చూడాలి మరి తను వేసుకున్నాక ఒక పిక్ షేర్ చేయమని అడుగుతాను మీతో షేర్ చేసుకోవడానికి. ఇక్కడైతే మన దేవుడి గది ఉంది కదా! అక్కడ కుట్టాలనుకున్నాను గానీ, ఇక్కడ ఫ్యాన్ ఉండదని మీకు చెప్పాను కదా! ఫుల్ వేడిగా ఉంటుంది. అయితే ఏం చేశానంటే, ఫస్ట్ నేను ఆలోచించాను. అసలు ఈ డ్రెస్ నేను ఫినిషింగ్ చేసేయాలి అని చెప్పేసి, అమ్మ వాళ్ళు నెక్స్ట్ రూమ్‌లో ఉంటారు. నెక్స్ట్ కిచెన్ అంతే.
అక్కడ మిషన్ పట్టుకెళ్ళిపోయానండి. వీడియో అస్సలు బాగా రాదండి. చూడండి చీమల్లాగా. ఏంటో అసలు ఎందుకు అలా జరుగుతుందో నాకు అర్థం అవ్వదు. 2 లైట్స్ కూడా అమ్మ ఆన్ చేశారు. అయినా అస్సలు బాగా రావట్లేదు. అయినా సర్లే కొంచెం కొంచెం రికార్డ్ చేద్దాం. మన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి కొంచెం కొంచెం రికార్డ్ చేసి ఫోన్‌లో లైట్ ఆన్ చేసుకొని రికార్డ్ చేశాను. చూసారా బోర్డర్ ఎంత బాగా అటాచ్‌మెంట్ చేశానో అసలు అతికినట్టు కూడా ఉండదు. కింద చూసారు కదా! ఇంకొక క్లాత్ ముక్క అయితే వేసుకున్నాను. చిన్న చిన్న రూమ్స్ ఉంటాయండి. అందుకే నేనెప్పుడు దేవుడి రూమ్‌లోనే ఒక వీడియో చేస్తాను కదా! ఆ ప్లేస్‌లో మన మిషన్ మీద మన ఫోన్ పెట్టుకొని చేస్తూ ఉంటాను. చూసారు కదా! ఫినిషింగ్ బోర్డర్ అయితే బాగా వచ్చింది కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను అమ్మకి. బానే వచ్చిందా అమ్మ? బోర్డర్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. చాలా బాగుంది. శారీ కలర్ గాని అంతా చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారో చాలా మెత్తగా అయితే ఉందన్నారు. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నానండి. ప్లీట్స్ ఎందుకంటే తను అసలు లావుగా ఉన్న వాళ్ళకి ఇది అంబ్రెల్లా కటింగ్ ఉంటది కదా! అది బాగుంటది. కానీ ఇదేంటంటే మనకి కింద బార్డర్ అటాచ్‌మెంట్ చేస్తున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొకటి ఏదోనండి చెప్తాను. ఇది మెత్తగానే ఉంది కాబట్టి ఫ్రిల్స్ వస్తే తనకి బావుంటుందనిపిచ్చింది నాకు. అందుకనే లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను కదా! బాడీకి 1 ½ తీసుకున్నానండి. ఆ మిగిలిన క్లాత్ అంతా కింద ఏం చేశానంటే పొడవుగా పెట్టి కింద ఫోల్డింగ్ చేశాను. లోపల లైనింగ్ ఎక్కువ ఇవ్వలేదు. ఫ్రంట్ మనం ప్లీట్స్ ఇచ్చామంటే అది ఒత్తుగానే కనిపిస్తది కాబట్టి. నేనసల ఫోన్‌లో చూసి మా అక్క దగ్గర కొంచెం కొంచెం నేర్చుకున్నదంతా నేను కుట్టుకునే దాంట్లో మీకు చూపిస్తున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేశారంటే నేను నేర్చుకుంటానండి. అలాగే శారీ ప్లీటింగ్ వీడియోకి కూడా ఒక ఆమె మెసేజ్ చేశారు. ఈ వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఆవిడ చేస్తారనుకుంటండి. నాకు కొన్ని టిప్స్ అయితే చెప్పారు. వీలైతే ఆవిడ కామెంట్ ఇక్కడ చేస్తాను. నెక్స్ట్ నేను నా బర్త్‌డే 9 ఉంది కదా! జూన్ 9 ఎవరైనా విష్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్పటికి నాకు నేను శారీ ప్లీటింగ్ కోసం నేను ఐరన్ స్టాండ్ ఉంటది కదా! ఐరన్ చేస్తాం. అది కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో చూసానండి. 1200 అలా ఉంది. చూద్దాం ఈ లోపలికి. డ్రెస్ అయితే తీసుకోవాలని ఏమీ అనుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా! హ్యాండ్స్‌కి అతుకులైతే పడిందండి. అతుకులైతే వేసేసాను. లైనింగ్‌కి అతుకులైతే పడలేదు కానీ హ్యాండ్స్ ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ హ్యాండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. అసలు నవ్య ఎలా స్టిచ్ చేస్తుందని మీరు అనుకుంటారు కదా! స్టిచ్ చేసి చూపిస్తానండి. మధ్యలో ఏమైందంటే షాప్ తాళాలనేవి తీసుకొచ్చేసానండి మర్చిపోయి మా అన్నయ్యకి ఇవ్వకుండా. అంటే ఓనర్ గారిని అన్నయ్య అంటాను. అయితే తాళాలు తీసుకొస్తే మళ్ళీ ఎండలో వెళ్ళి ఇచ్చానండి. అక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. నేను అసలు బయట వస్తువులు తిననండి. ఫస్ట్ టైం చాలా వేడిగా అనిపించి ఎందుకో నాకే తెలియకుండా ఐస్ క్రీమ్ తినాలనిపించింది తీసుకున్నాను. అసలు ఐస్ క్రీమ్స్ అలాంటివి కూల్ డ్రింక్స్ కానీ ఎప్పుడు అసలు తినకూడదు, తాగకూడదండి. ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా! అందుకే మన వీడియోస్‌లో కూడా ఎప్పుడు ఫుడ్ గానీ ఇలాంటివి ఏమీ చూపించను. అమ్మ చేసినవే తింటూ ఉంటాను నేను. ఎప్పుడైనా అంతే తప్ప అంతకు మించి ఏముండదండి. నెక్స్ట్ ఇక్కడ బోర్డర్ ఉంది కదా! బార్డర్ అయితే నార్మల్‌గా ఇలా వెనకాల ప్లెయిన్ ఇచ్చేసి మన దగ్గరున్న బార్డర్ అయితే ఇలా వేశాను. లుక్ కోసం చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఒక మనిషికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత తన లైఫ్‌లో చాలా వరకు ఫుడ్ కంట్రోల్ ఉంటది. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు గానీ, మీ ఫ్రెండ్స్‌ని గానీ ఒకసారి షేర్ చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఒక మనిషికి ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ డైట్ ప్లాన్స్ కానీ అన్నీ మారుతాయండి. ఏవో ఒకటి వాళ్ళకి పడనివనేవి తినడం మానేస్తారు. అలాంటిది నా లైఫ్‌లో కూడా ఒకటి జరిగింది. అప్పటినుంచి నేను ఫస్ట్‌లో కూడా అంత ఎక్కువ అలాంటివి తినేదాన్ని గానీ, తర్వాత కూడా నేను మొత్తానికి తినడం అయితే మానేశాను. నాకు అనిపిస్తది కొన్ని కొన్ని తినాలని. కానీ నేను హెల్తీగా ఉంటే మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి అవి మానేస్తే దాని ప్లేస్‌లో ఇంకా బెస్ట్ మనకు పడేవి తింటాం కదా! నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి. వీడియో ఎందుకు తీయలేదని మీరు ఆలోచిస్తారు. వీడియో ఎందుకంటే మనం సెకండ్ రూమ్‌లో ఉన్నాం కదా! ఆ రూమ్‌లో మనకి వీడియో సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తూ ఆ ప్లీట్స్ అతికేసానండి బాడీ పార్ట్‌కి. ప్రిన్సెస్ కట్ అయితే కుట్టాను. ఈ ఫ్రాక్ ఇవ్వడానికి ముందు నేను మెజర్‌మెంట్స్ మొత్తం చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా వచ్చిందా? మళ్ళీ తను ఏం చెప్పిందంటే ఇంకొక శారీ కూడా కుట్టాలి అని చెప్పేసి, అందుకని చెప్పేసి సారీ అండి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇది చూడు నీకు బాగా నచ్చితే అప్పుడు నేను టైం తీసుకొని నెక్స్ట్‌ది కుడతానని చెప్పాను.
ఇక్కడ పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అని మళ్ళీ నెక్ ఏదైనా డీప్ అయిందా ఇవంతా చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అన్నీ తిడతారు కదండీ! ఇలా ఉంది ఏంటి అంటారు కదా! మీ ఫ్రెండ్ ఇలా కుట్టిందేంటని మాట మనకి రాకూడదు. దానికోసమైనా మళ్ళీ మళ్ళీ చెక్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా చేశామంటే నెక్స్ట్ టైమ్ మనకు ఆ వర్క్ ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు ఆలోచించరండి. మీరు ఎలా అయినా కుట్టేయండి పర్వాలేదు అంటారు. అలా ఉండాలండి మనం చేసే వర్క్ అని కోరుకుంటాను నేనెప్పుడు. నేనేదైనా నాకొక మంచి అలవాటుందండి. నాకేమైనా కోపమొచ్చిందనుకోండి ఎక్కువ పని చేసేస్తాను నేను. అంటే నాకు కోపమొచ్చినప్పుడు ఎక్కువ పని చేయడం అలవాటండి. నేను షాప్‌లో కూడా ఏదైనా నాకు మనసు బాలేకపోయినా ఏమన్నా అయినా ఎక్కువ పని చేస్తాను క్లీన్ చేసుకోవడం అన్నీ. అలా మీరు కూడా ఒక మంచి అలవాటుని చేసుకోండి. దానివల్ల మన పని అవుతుంది. మనం మనం స్ట్రెస్‌లోంచి కొ ఫాస్ట్‌గా రిలీజ్ అయితే అవుతామండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఇంత లావుగా ఉన్నా కూడా నేను ఖర్చు ఎంత పెట్టానో ఎందుకంటే తను ఈ శారీ ఎంత పెట్టి కొనుక్కుందో మనకు తెలీదు. ఒకవేళ కాస్ట్‌లీ శారీ అయినా, నార్మల్ శారీ అయినా కొంచెం ఎక్కువ కాలం మన్నాలని ప్రతి మనిషి కోరుకుంటారు కాబట్టి ఇంత ఖర్చు పెట్టాం. తనకు నచ్చకపోతే కటింగ్ చేసేసుకోవచ్చు. తక్కువ పెట్టామంటే క్లాత్ అంతా ఎంత ఇచ్చాం కదా అనుకుంటారు. కానీ 5 మీటర్స్‌లో అసలు చిన్న ముక్క కూడా మిగలలేదండి. అసల లావుగున్న వాళ్ళకి కొంచెం డ్రెసెస్‌లో అయితే ఇబ్బంది పడతారు గానీ వాళ్ళేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిండుగా అయితే ఉంటాయి. కంప్లీట్‌గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను. లోపల చూసుకుంటున్నాను. అంతా బానే ఉంది కదా! ఎక్కడన్నా ఏమన్నా కట్ చేయాలా? ఎక్స్‌ట్రా ఏమన్నా క్లాత్స్ వచ్చాయా? ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు మొత్తం అన్నీ చూసుకొని ఇస్తారండి. నెక్స్ట్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే కుట్టాను. మనీ కూడా తక్కువే తీసుకుంటాను. చూడాలి మరి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఒకసారి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయితే చూసేయండి. అసలు మీకు ఎలా చూపించాలో నాకు తెలియలేదండి. బయట పెడదామంటే ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. మా డ్యాడీ లాస్ట్ టైమ్ ఒక షర్ట్ కొనుక్కున్నారు. దానికి ఈ హ్యాంగర్ అయితే వచ్చింది. ఆ హ్యాంగర్ పరిగెట్టుకొని వెళ్ళి తీసుకొనొచ్చేసి వెంటనే కర్టెన్ ఉంటది కదా! మనకి తాడు దానికైతే తగిలించాను. మీరు చూస్తారని ఎలా కుట్టానో కూడా నాకు మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. కంప్లీట్‌గా ఫ్రాక్ అయితే అయిపోయింది. తనకిచ్చేసిన తర్వాత తను వేసుకున్నాక రివ్యూ అయితే షేర్ చేయమండి. ప్లీట్స్ చూసారా చాలా డిఫరెంట్‌గా పెట్టాను. ఒక పెద్ద ప్లీటు, ఒక చిన్న ప్లీటు, ఒక పెద్ద ప్లీటు, ఒక చిన్న ప్లీటు. దీనివల్ల ఏంటంటే తనకి కొంచెం ఎక్కువ క్లాత్‌తో ఉన్నట్టుగా అనిపిస్తది కదా ఫీలింగు. ఫ్రంట్ వచ్చేసి నా దగ్గర ఉన్న లేస్ అయితే వేశాను. హ్యాండ్స్‌కి కూడా వేసుంటే బావుననిపించింది. కానీ మనకి ఈ బార్డర్ అనేది హైలైట్ అవ్వాలండి. శారీలో ఉన్న బార్డర్ మనకి హైలైట్ అవ్వాలి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. తనకి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. నాకైతే బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ గాని. వీడియోలో ఇలా ఉంది గానీ బయటైతే చాలా బావుందండి. అక్కడ సరిగ్గా కనిపిస్తుందో లేదో అని మళ్ళీ మిషన్ పక్కనే కింద వేసైతే మీకు ఇలా క్లియర్‌గా చూపిస్తున్నాను. ప్లీట్స్ అవి సరిగ్గా వచ్చాయా? ఇది 52 సైజ్ ఫ్రాక్ అండి. చెస్ట్ లూజ్‌ది. అసల ఇంత పెద్ద ఫ్రాక్ అసలు ఎలా కుట్టానా అని మా అమ్మగారు అంటున్నారు. "బా కుట్టావు నిజంగా. గ్రేట్ నువ్వు" అంటున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఏం చేసినా పొగుడుతారు కదండీ! బావుంది అన్నారు. లోపల ఏంటంటే ఫినిషింగ్ సైడ్ ఉంటది కదా! గుచ్చుకోకుండా మనకి జిగ్‌జాగ్ మిషన్‌తో చేసేస్తే చాలా బావుంటది. ఫైనల్‌గా ఈ ఫ్రాక్